అన్న హాయ్ అన్న. హాయ్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు ఇస్తానని చెప్పారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఆయన ఒక పార్టీ అని కాదు, కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన వంతుగా ఆయన ఇవ్వాలనుకున్నారు పార్టీ తరఫున. ఓకే, 50 లక్షలు అన్నారు కదా, 1,05,00,000 కాకుండా 50 లక్షలు అన్నారు. మరి దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను, అభిమానిగా. ఉమ్. ఎందుకంటే ఆయన తీసుకున్న ఏ నిర్ణయం అయినా అది కరెక్ట్గానే ఉంటుంది. అది నా అభిప్రాయం. ఓకే, కూటమి పరిపాలన ఎలా ఉన్నది ప్రస్తుతానికి ఇప్పుడు జరిగిన ఈ 10 నెలల్లోని? అది ఇప్పుడే మొదలైంది కాబట్టి ఏ శాఖలో అయినా కూడా బాగానే జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని సక్రమంగానే చేస్తున్నారు. సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6 ఇప్పటికి అన్ని అందుకుంటున్నారా ప్రజలు? అది టైం పట్టొచ్చు కానీ, ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది కాబట్టి ప్రతిదీ ఏమంటారంటే క్లీన్ చేసుకుంటూ రావాలి ప్రతి శాఖ. అందుకని కొద్దిగా టైం పట్టొచ్చు. ఓకే, ఆయన అన్న ప్రతి మాట నెరవేర్చుకుంటున్నారు అంటే ఏపీలో, నిజమేనా? ఎవరు నెరవేర్చుకుంటారు, కొద్దిగా లేట్ అయినా కూడా అది నిజమే అవుతుంది. కానీ యూత్ కి జాబ్స్ విషయానికి వస్తే గతంలో చూసుకున్నా సరే వచ్చిన 6 నెలల్లో ఇస్తానని చెప్పారు, 6 నెలల కంపెనీస్ అన్నారు. కానీ అవి ఇంకా వస్తూనే ఉన్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఉద్యోగాలు అనేది ఇప్పుడే శాఖ వాళ్ళు తీసుకున్నది ఇప్పుడే కాబట్టి కొంచెం మనం కూడా వేచి చూడాలి ప్రతిదానికి. ఓకే, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం సీట్ లో కూర్చునే అవకాశం ఉందా? ఆయనకి సీఎం సీట్ అనేది ఆయనకి ఇంట్రెస్ట్ ఏం కాదు, సేవ చేయడం అనేది ఆయన ఇంట్రెస్ట్. అందుకని రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అనుకుంటే ఎప్పుడో వచ్చేవాడు. అది రీసెంట్ గా బాగా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి కోపపడుతున్నారు, చిరాగ్గా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇది కోపం అనేది కాదు కానీ అంటే తెలుసుకుంటున్నారు. కింద వాళ్ళు కూడా ప్రతిదీ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి మొదట్లో అలానే ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జైలుకి అయితే పంపించారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా రెడ్ బుక్ నుంచి తీస్తారనుకోవచ్చా? రెడ్ బుక్ ఉన్నదా? అది ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తుంది. అది పార్టీతో సంబంధం లేదు. అది టీడీపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా కానీ, వైసీపీ అయినా. లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ ఇప్పుడు బయటికి తీసే అవకాశం ఉందన్న. ఇక అది జరుగుతుంది రోజులను బట్టి. ప్రతిదీ అప్పుడు తప్పులు ఇప్పుడు బయటకు వస్తాయి ప్రతిదీ. రీసెంట్ గా అఖిరానంద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక టెంపుల్కి వెళ్తే ఆ పిక్స్ చాలా వైరల్ అయినాయి. దీని గురించి ఏమంటారు? అంటే తండ్రి కొడుకులు కాబట్టి వెళ్తారు, దాన్ని రాజకీయం చేసేది బాగా వైరల్ చేశారు ఈ మధ్యన. అంటే మాకు దేవుడు వచ్చాడు, తన కొడుకు వచ్చాడు, మిర్చిలో డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి ఎడిట్ చేసి మరి ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం, ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడడం అనేది, తండ్రి కొడుకుల్ని. ఒక భయం లేదు, తన కొడుకు వచ్చాడని ఇది బాగా వైరల్ అయిపోతుంది ఈ ఒక్క డైలాగ్ మాత్రం. దీని గురించి ఇక నెక్స్ట్ వారసుడు ఆయనే కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కదా, మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? హరిహర వీరమ్మల కోసం వెయిట్ చేస్తాం. రీసెంట్ గా ఒక సాంగ్ రిలీజ్ అయింది, చూసారా, విన్నారా? ఎలా ఉంది? బాగుంది. స్వయంగా ఈయన పాడారు కదా. అవును, పవన్ కళ్యాణ్ పాడారు, చాలా బాగుంది. వాయిస్ గట్టి ఎలా ఉందన్న, ఆ బేస్, ఆ న్యాచురాలిటీ? ఏముంది, అది మొదటి నుంచి అది ఆ వాయిస్ అంతే. అది దాంట్లో చెప్పేదానికి ఏం లేదు. ఒక రాగమండి పాడతారా, మీకు కొలిక్ చెప్తున్నారు. ఓకే అన్న, ఓజీ ఎలా ఉంటది అన్న? ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ దుమ్ము దులుపుద్ది అని మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు. ఓజీ అనేది రికార్డులు బ్రేక్. అది దాని ముందు ఏ సినిమా కూడా ఇక నిలబడదు. ఇక అదైతే వచ్చినాక అది అందరూ చూస్తారు. ఇక వెయిట్ చేస్తున్నారా మెగా ఫ్యాన్స్ అందరూ ఓజీ కోసం? 100%. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటది అనుకోవచ్చు? అది ఇప్పుడు బాగానే ఉంటుంది, మేము ఎప్పుడు పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన కూడా పాజిటివ్ ఇస్తాడు. రీసెంట్ చిరంజీవి గారు కూడా అప్పుడున్న ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా మారింది అన్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అప్పుడున్న అది దాని గురించి మనం మాట్లాడలేము. అది కుటుంబాల అన్నదమ్ముల మధ్యలో. అది జనసేన అంటే పవన్ కళ్యాణ్. అది నిజంగా కలిసింది అనుకోవచ్చా? ప్రజారాజ్యంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ, మెగా ఫ్యాన్స్ అందరూ జనసేనలో కలిసారా? ఇక అంతా ఒక కుటుంబమే, దాంట్లో కలవటం పార్టీలు వేరేమో కానీ అభిమానులు ఎప్పుడు ఒక కుటుంబం కిందే ఉంటారు. థ్యాంక్స్ అన్న.